హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో నేనైతే వచ్చేసి రోడ్ సబార్డినేట్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ బంగ్లాస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ చాలా వాటిలో అయితే పడుతున్నాయి. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B అని చెప్పేసి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఎవ్రీ డిస్టిక్లో అయితే ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే ఈ వీడియోలో నేను 3 డిస్టిక్స్లో కొత్తగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఈ 3 డిస్టిక్స్ కూడా ఇలాంటి నోటిఫికేషన్సే పడ్డాయి. అవి ఏ డిస్టిక్స్, ఎవరెవరు అప్లై చేయాలో క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. ఛానల్లో చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా అయితే ఉన్నాయి. మీకు ఖచ్చితంగా అయితే ఉపయోగపడతాయంటే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఏవి మిస్ అయితే చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు పడతాయో కూడా తెలియదు కాబట్టి వెంటనే చూసుకుని పడినప్పుడే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన వీడియోస్ గురించి అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఉపయోగపడతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్స్ అనేది సబ్స్క్రైబర్స్ మీరే ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ అయితే చేయాలి. ఎందుకంటే జనరల్గా ఎడ్యుకేషన్ ఛానల్కి అంతగా ఎంకరేజ్మెంట్ ఉండదు, తక్కువ ఆడియన్స్ అయితే ఉంటారు. సో అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ ఛానల్స్ వాళ్ళు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి కొత్త డిస్ట్రిక్ట్స్ ఏవైతే 3 డిస్ట్రిక్ట్స్ పడ్డాయని చెప్పాను కదా, ఆ 3 డిస్ట్రిక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాము. అండ్ ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి అప్లికేషన్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఈ అప్లికేషన్స్ అయితే వచ్చేసి ఇది పలనాడు డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. సో దీనికి లాస్ట్ డేట్ 2/3/2024 5 PM లోపల పంపించాలి. So from the office of district, so obtained from the office of the district engineering officer Prakash Nagar, Palanadu district, Narsaropeta. ఈ అడ్రస్కి అయితే పంపించాలి. సో 5 PM తర్వాత వస్తే మాత్రం వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తారు. సో ఇది లాస్ట్ డేట్. ఫిల్డ్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ టు, ఇక్కడ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ సేమ్ అడ్రస్. ఈ అడ్రస్ ఏ అడ్రస్కైనా మీరైతే పంపించవచ్చు. సో ఇక్కడ పోస్టులు అయితే చూడండి ఎక్కడెక్కడ పడ్డాయి కూడా ఉంది. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ 3 రకాల పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఆ పొజిషన్స్ అయితే వచ్చేసి సత్తెనపల్లి నుంచి అయితే వినుకొండ నుంచి అయితే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ మీద టోటల్ 3, వాచ్మెన్ ఒకటి ఉంది, శానిటరీ వర్కర్స్ అటెండర్ ఒకటి, మొత్తం 3 ఉన్నాయి. సో వినుకొండలో అయితే వచ్చేసి అలాగే 3 వేకెన్సీస్. వినుకొండలో 1 అన్నీ ఉన్నాయి, కారంపూడిలో అలాగే మొత్తం 3 ఉన్నాయి. సో ఇక్కడ ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. వాచ్మెన్, శానిటరీ అటెండర్స్ ఇవి చెక్ చేసుకోవాలి. అవుట్ సోర్సింగ్ బేసిస్ మేము చెప్తున్నారు. సో మాచర్లలో అయితే వచ్చేసి మాచర్లలో ఉన్న ఈ ఏరియాలో నుంచి కూడా అన్ని ఒక్కొక్కటి అయితే ఉన్నాయి. టోటల్ 21 పొజిషన్స్. ఈ 3 పొజిషన్స్ కూడా 15,000 శాలరీ అయితే ఇస్తారు. అండ్ ఫిల్డ్ అప్లికేషన్ పోస్ట్ అడ్మిటెడ్ టు దీస్ ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడ కూడా అడ్రస్ అయితే ఇచ్చారు. ఎక్నాలజ్మెంట్, సో మీరు ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత ఎక్నాలజ్మెంట్ తీసుకోమని క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఎక్నాలజ్మెంట్ మస్ట్ బి ఇష్యూడ్ బై ద ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇంజనీరింగ్ ఆఫీస్, నర్సరావుపేట వాళ్ళు అయితే ఇస్తారు, తీసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ చూద్దాము. సో ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్స్కి 10th క్లాస్ సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మార్క్స్ యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే వాచ్మెన్ కూడా సిమిలర్గా 10th క్లాస్ అయితే ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న మార్క్స్ అయితే అలొకేట్ చేస్తున్నారు. సఫారీ అంటే శానిటరీ వర్కర్ కూడా సేమ్ ఉంది ఫ్రెండ్స్. శానిటరీ వర్కర్కి ఏంటంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మార్క్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఒకసారి చూసుకోండి. అండ్ ఇవైతే వచ్చేసి ఈ 7 వేకెన్సీస్ ఉన్నాయని కదా, శానిటరీ ఆఫీస్ సబార్డినేట్ 7లో ఏ కేటగిరీస్ అప్లై చేసుకోవచ్చు క్లియర్గా ఇచ్చారు. అలాగే వాచ్మెన్ ఉన్న 7 వేకెన్సీస్లో ఏ కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయి ఇచ్చారు. శానిటరీ వర్కర్స్లో కూడా ఏ కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే వచ్చేసి అన్నీ ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. ప్రతి కేటగిరీకి ఒక్కొక్క పోస్ట్ అయితే వచ్చింది. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. సో ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే పెట్టాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ పెట్టాలి, SSC ఆర్ ఈక్వివాలెంట్ పెట్టాలి. పాస్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ అలాగే అపిరెన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, దాని యొక్క ప్రూఫ్ ఆఫ్ అపిరెన్స్ పెట్టాలి. మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్ యొక్క మార్క్స్ మెమోస్ అయితే పెట్టాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లోకల్ స్టేటస్ కింద క్లాస్ 4th నుంచి క్లాస్ 10th వరకు మీరైతే లోకల్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. టోటల్ 7 years పీరియడ్స్. ఇది లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ అయితే అవుతుంది. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ క్లియర్ విజిబుల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సో ఒకవేళ ఇలా చేయకపోతే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని క్లియర్గా చెప్తున్నారు. సో మీరు ఏదైతే జిరాక్స్ కాపీస్ అనేవి క్లియర్గా అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో
సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక ఇవన్నీ ఇంపార్టెంట్ చదువుకోండి. ఇక్కడైతే వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే అన్నీ అయితే ఇచ్చారు. ఇలాగా అంటే ఎప్పుడు ఉంటుందని వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 15/3/2024 అంటే వితిన్ ఒక 1 మంత్లో మీరైతే ఉంటారు ఫ్రెండ్స్ పొజిషన్లో అనేది. ఇదైతే క్లియర్గా అయితే ఇచ్చారు. ఇది ఫస్ట్ డిస్టిక్, ఇది సెకండ్ డిస్టిక్ ఫ్రెండ్స్. సెకండ్ డిస్టిక్ కూడా సేమ్ పొజిషన్స్, అవుట్ సోర్స్ వాచ్మెన్, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ డిస్టిక్, శానిటరీ వర్కర్స్. ఇదైతే వచ్చేసి భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడో చూద్దాము. సో దీనికి కూడా 15,000 శాలరీ అయితే ఉంది ఫ్రెండ్స్. తాడేపల్లిగూడెంలో ఉన్నాయి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడైతే వచ్చేసి ఈ అడ్రస్కి పంపించాలి. సో శ్రీరాంపురం, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్టిక్ బిఫోర్ 28/2/2024 5 AM కల్లా పంపించాలి. ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు అడ్రస్. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అయితే అన్నీ సేమ్ ఫ్రెండ్స్. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అండ్ శానిటరీ వర్కర్కి అయితే అసలు క్వాలిఫికేషన్ అవసరం లేదు, బట్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇక్కడ వెరిఫికేషన్ 4/3/2024 ఒక్కొక్క డిస్టిక్లో అయితే వచ్చేసి ఒక్కొక్కలా ఉంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ ఇక్కడ కిందనే ఇచ్చారు. సో నేను అన్ని లింక్స్ అయితే ఇస్తాను చూడండి. అప్లికేషన్ ఫామ్లో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మొబైల్ నెంబర్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇవైతే క్లియర్గా అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతున్నాను, నో అయితే పెట్టండి. ఈడబ్ల్యూఎస్ క్లెయిమింగ్ చేస్తారంటే ఎస్ ఉన్న వాళ్ళు ఎస్, లేకపోతే నో అని అయితే పెట్టండి. ఇంతే అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడైతే సింపుల్గానే ఇచ్చారు. సో నేనైతే వచ్చేసి ఇది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. పలనాడు డిస్టిక్ ఫస్ట్ చూపించలేదు కదా, సో సేమ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రతిదీ అప్లికేషన్ ఫాము. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ పెట్టేసి నేను చెప్పిన సెల్ఫ్ అటెస్టేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేయాలి. థర్డ్ అయితే చూడండి, థర్డ్ అయితే వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నెల్లూరు డిస్టిక్ ఎందుకు చూపిస్తున్నానంటే దీంతో పాటు అదర్ చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ అంట. సో 24/2/2024 లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ రోడ్స్ అండ్ బిల్డింగ్ ట్రాన్స్పోర్ట్ అయితే 26 లాస్ట్ డేట్ ఉంది. మళ్ళీ అలాగే టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ 2, వైర్మ్యాన్, బార్బర్ అని అవుట్ సోర్సింగ్ బేసెస్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా 24 ఉంది. అన్ని అప్లికేషన్ ఫామ్స్ ఇక్కడ చెక్ చేసుకోండి. సో నేనైతే వచ్చేసి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఒకటే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, మిగతా అయితే మీరు చెక్ చేసుకోండి. సో దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 26/2/2024 5 PM కల్లా లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సేమ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి అన్నిటికీ 15,000 శాలరీ పే చేస్తారు. మీకు ఏ సంబంధించిన ప్లేస్లో వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వేకెన్సీస్ కింద అన్నిటికీ 10th క్లాస్ అర్హత అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కిందకి ఇలా వచ్చేసినట్లయితే సెల్ఫ్ అటెస్టేషన్స్ డాక్యుమెంట్స్ అయితే పెట్టాలి. సో ఇక్కడ వెరిఫికేషన్ 7/3/2024 అయితే ఉంది మీకు వెరిఫికేషన్ అనేది. సో ఇది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ డిస్ట్రిక్ట్ యొక్క అప్లికేషన్ ఫాము. సో ఇక్కడ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ అప్లై ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఈ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్ ఇక్కడైతే వచ్చేసి మీ సిగ్నేచర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఫామ్లో అయితే ఇచ్చారు ఇలాగా. సో ఇక్కడ కొంచెం మిస్ అయినట్టుంది. ఇక్కడ చూడండి, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ కంపల్సరీ పెట్టాలి. సో మీరు ఏ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఇక్కడ సిగ్నేచర్ కింద అయితే కంపల్సరీ మెన్షన్ అయితే చేయండి. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ మెన్షన్ చేసి ప్రింట్అవుట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మీరు ఏదైతే ఏ డిస్టిక్ యొక్క అడ్రస్కి పంపించాలో వీడియోలో చూసుకుని పంపించండి ఆ అడ్రస్కి. ఇంతే ఫ్రెండ్స్ ఈ 3 డిస్టిక్స్ యొక్క రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ నోటిఫికేషన్స్. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.